అంటే మీడియా లోనికి వచ్చిందంటే మీడియా సాయం చేసే ఉద్దేశంతోనే కదా వస్తుంది సార్. అది మోహన్ బాబు గారిని ఏమి డ్యామేజ్ చేయాలని కాదు, విషయం తెలుసుకోవడం కోసం మీరు సాయం చేయడానికి వస్తున్నారు, నాకు అనవసరం అసలు. మీరు దేనికి వస్తున్నారు నాకు అనవసరం. మీరు సాయం చేయమని నేను మన అడగల కదా. మీరు వస్తున్నారు, ఓకే సాయం చేద్దామని. నా పర్మిషన్ అడిగి రావాలి నా ఇంట్లోకి నా కోటలోకి నువ్వు వస్తున్నావు అంటే నా పర్మిషన్ అడిగి రావాలి. ఇట్స్ మై హౌస్. ఏమంటే వస్తాము, మేము తోటి వివరాలు మీకు హెల్ప్ చేస్తాము, మీ విషయాలు మాకు అని అడగాలి. అంతేకాని ఏమీ లేదు, మీరు పర్మిషన్ అడగరు, నా సెక్యూరిటీని కూడా తోసుకొచ్చేస్తారు, నా గేటు పగలగొట్టుకు లోపలికి వచ్చేస్తారు. మళ్ళీ మేము మీకు మీ హెల్ప్ చేయడానికి వచ్చాడు. ఏంటి హెల్ప్? ఇది ఈ అనైతికంగా దూరటం హెల్పా? అంటే మీడియా అనేది ఎప్పుడు కూడా అందరికీ సాయం చేయడం కోసమో లేకపోతే ఏదన్నా మీరు షుగర్ కోటింగ్ మాటలు మాట్లాడుకోండి. మీడియా ఏమి అందరికీ చేస్తారు? మీడియా ఇవాళ మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా ఇవాళ అందరి ఒక మీడియా నాలుగు మీడియా కొన్ని ఛానల్స్ ఒక పార్టీకి, ఇంకో మీడియా 100 యూట్యూబ్స్, ఇంకో ఛానల్కి. గాంధీ భవన్లో వెళ్తే 100 ఛానల్స్ యూట్యూబ్స్ ఉన్నాయి, తెలుగుదేశం ఎన్టీఆర్ భవన్లో 100 యూట్యూబ్స్ ఉన్నాయి. ఇట్లా ఎవరికైనా విభజించేసేసి వాళ్ళు ఒక పార్టీని తిట్టడమే పని, ఇంకో ఛానల్కి ఇంకో పార్టీని తిట్టడమే పని ఆ గ్రూపు. ఇంకొక పార్టీ మరో ఆర్టిస్టు పొలిటీషియన్ భజన చేయటమే పని, ఇంకో 2 ఛానళ్ళు. ఇలా తయారైంది చెప్తే ప్రజల కోసం మాట్లాడే మీడియా లేదు. ఇవాళ ప్రజల కోసం మాట్లాడేసిన అవసరం ఎంతో ఉంది మీడియా, కానీ ఆ మీడియా అది పట్టించుకోదు. పొద్దున్న లేస్తే ఒక ఛానల్ ఒక ఛానల్ జగన్ తిడతా ఉంటుంది, ఇంకో ఛానల్ చంద్రబాబు తిడతా ఉంటుంది, ఇంకో ఛానల్ భజన చేస్తూ ఉంటుంది పవన్ కళ్యాణ్. ఇంత తప్పితే సమస్యలు ఒక స్పెషల్ స్టేటస్ ఏంటి, ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏంటి, 6 హామీలు ఏంటి, ప్రజలకి రుణమాఫీ ఏంటి, ఉద్యోగ రాని పిల్లలకి ఉద్యోగ భృతి ఏంటి, ఏమైనా జరుగుతుందా? ఏమైనా ఇస్తున్నారా? దీని గురించి ఏమైనా మాట్లాడతారా? ఇక్కడ మోహన్ బాబు కొడుకు జరిగింది బులో అని దాని గురించి ఒక ఎంత పొలవలు చేసి ఆయనకు ఇచ్చేశాడు. ఆయన కొడుకు డబ్బులు ఇవ్వలేదు, మనోజ్ డబ్బులు లేవు కనుక మనోజ్ మీద మీడియా తోసుకెళ్ళలేదు కదండి. మనోజ్ గారు గేట్లు బద్దలు మామాత్రం నాలెడ్జ్ జరిగింది మీడియాకి. ఆ మీడియాకి మాత్రం మీడియా అని అంటే అర్థం జర్నలిస్ట్ అంటే అవగాహన ఉండాలి పూర్తిగా. ఆ రోజు పొద్దున్నేనే అదే మనోజ్ని పోలీసులు తీసుకెళ్లారు. మోహన్ బాబు కంప్లైంట్ ఇచ్చాడు, ఇల్లీగల్లీ హీ స్టేయింగ్ హియర్, ప్లీజ్ టేక్ హిమ్ అంటే పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకెళ్లారు. ఇల్లీగల్గా ఉన్నాడు, నా ఇల్లు ఇది, నా ఇంట్లో వాడు పైగా నా అంతు చూస్తాను అన్నాడు, తీసుకెళ్ళాడు. సో ఇల్లీగల్గా ఉన్నాడని తీసుకెళ్ళిపోయిన వాడిని తీసుకొచ్చి మీ అబ్బాయే కదా అందుకని వచ్చాడంటే బుద్ధి ఉందా? ఈజ్ ఇల్లీగల్ అని పంపించేశారు పొద్దున్నే. సాయంకాలం మళ్ళీ వాడి వెనకాల మీద వచ్చి మీ అబ్బాయి చెప్పాడని వచ్చావండి, ఏమైనా బుద్ధి ఉందో? ఆయన క్లారిఫికేషన్ ఇచ్చేస్తుంటే ఈ మీడియా కూడా మీడియాకి తెలియదా? మీడియాకి తెలియదు క్లారిఫికేషన్. మీరు మైండ్లెస్గా మీ మీడియా చేస్తూ ఉంటే మళ్ళీ మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి మేము. మీకు తెలియదా? పొద్దున్నే జరిగింది, అదే ఇంట్లోనే కదా. మంచు మనోజ్ గారు మీడియాను ఆశ్రయించారు కాబట్టి మీడియా మంచు మనోజ్ గారు మంచు మనోజ్ ఇంటి దగ్గర ఏడవండి. మోహన్ బాబు ఇంటికి వస్తా ఉంటే మంచు మనోజ్ ఎవడు? మంచు మనోజ్ ఇల్లీగల్గా స్టే చేస్తాడు, ఆయన నుంచి పంపించేశారు. అది తెలియదే మీడియాకి. ఆ మాత్రం జ్ఞానం లేదు, ఆ మాత్రం మన అవగాహన లేదు. లేకుండానే మూర్ఖంగా బ్లైండ్గా ఉన్నారు. ఏం జరుగుతుంది తెలుసుకోకుండా వస్తున్నారు జర్నలిజము. అతను ఇల్లీగల్ అని అదే మనోజ్ని పంపించేశారు. మీరు అతను వేసుకుని వస్తే అతని ఇంటికి వెళ్ళండి. అతను వేసుకొని మోహన్ బాబు ఇంటికి వస్తానంటారండి. ఏ మోహన్ బాబు ఇంటి నుంచి అతను పంపించేసామో అదే ఇంటికి వస్తామంటారండి. దానికి మళ్ళీ మీరు అది చెప్పొచ్చు కదా. ఏం చెప్పేది? మూర్ఖుడికి చెప్పాలా? మీకు మూర్ఖులా? మీకు తెలియదా ప్రెస్కి ఏం జరిగిందో పొద్దునే? యాక్చువల్గా ఇది మొదలైంది మోహన్ బాబు గారు వర్సెస్ మనోజ్ గారు. ఇదేమో మోహన్ బాబు వర్సెస్ టీఆర్పీ మీడియాగా మారిపోయింది. అంటే ఇందులో మీడియా తప్పు చేసిందని అనుకోవాలంటారా? 100 రూపాయలు ఏమి కమెంట్స్ చూస్తారా? ఒకడేమో రౌడీ మోహన్ బాబు అని రాస్తాడా, మరొకడు మనోజ్కి జరిగిన అన్యాయం అని రాస్తాడా, మరొకడు విష్ణు కాలేజీ యొక్క ఫండ్స్ని మిస్యూజ్. ఏం తెలుసు? ఏం ఆధారాలు మాట్లాడుతున్నారు? ఏం ఆధారాలు రాస్తున్నారు? దౌర్భాగ్యం రాతలు మీరు ఏం తెలుసు రాస్తున్నారు? ఒక సాక్ష్యం మిస్లీడింగ్ ది పీపుల్. అంటే మీకు ఏదో ఒక మ్యాటరు, మీకంటే జర్నలిజంగా రియల్ ప్రజల కోసం ప్రజల పక్షాన్ని నిలబడే జర్నలిజంగా మీరు చేయట్లేదు.
మీకు ఎంతసేపు ఇలాంటి మ్యాటర్స్ కావాలి, అంటే ఇలాంటి మ్యాటర్స్ చేసుకుని వ్యూవర్షిప్ పెంచుకునే పాపంలో ఉన్నాయి ఛానల్స్, టీఆర్పీ రేటింగ్ పెంచుకుంది. అంతేకాని ప్రజల అవసరం ఏంటి, మీ బాధ్యత ఏంటి, ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడాలి. ఇది ప్రజల సమస్య, ఇదేమన్నా ప్రజలకు అవసరమైన సమస్య, ఇది ఆ కుటుంబ సమస్య. దీంట్లో దూరిపోతారు ఎందుకు? మీడియా తప్పుదారి పట్టిస్తుంది, తప్పుడు రాతలు రాస్తుంది అంటున్నారు. సరే అండి, కానీ అంటే ఎన్నో సెక్షన్ ఆఫ్ మీడియాలు వచ్చేసినాయి, సోషల్ మీడియా వచ్చింది, అన్నీ వచ్చింది. నిజమనేది దాచితే దాగేది కాదు. మీకు ప్లాట్ఫామ్లు అన్నీ దొరుకుతూ ఉండగా ఏదో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మిమ్మల్ని అలా హెరాస్ చేస్తుందని అనుకున్నప్పుడు వేరే మీడియా ద్వారా వచ్చి పూర్తిగా క్లారిఫికేషన్ ఇచ్చుంటే సరిపోయేది కదా. వీ ఫీల్ మీడియా ఈజ్ వేస్ట్. మీడియాకి ఏదో చెప్పడం కూడా బెస్ట్, మీడియా యొక్క హెల్ప్ అనవసరం. ఈ మీడియా ఈజ్ ఇర్రేషనల్ మీడియా ఉంది. ఈ మీడియాకి చెప్పడం ఏంటి, ఈ మీడియాకి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాం. కానీ ఈ మీడియాకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవచ్చు, కర్మ మాకెందుకండి? మీరేదో రాస్తారు కనుక మీ మీడియా ఏదో ఇష్టం వచ్చారు రాస్తారు, మీకు చెప్పుకుని బాబు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలా? వై ఆ కర్మ ఎందుకు? యూ డోంట్ కేర్ యూ అంటే ప్రజలు చూస్తూ ఉంటారు కదా, ప్రజలు కూడా ఏం పట్టించుకోరు. ప్రజలు ఈ అవసరం ఇది కాదండి, ప్రజల సమస్యలు. మోహన్ బాబు గారు అభిమానులు ఉంటారు, వాళ్ళకి మోహన్ బాబు తెలుసు, అభిమానులకి వాళ్ళ ఇంటి సమస్య, వాళ్ళ తండ్రి కొడుకుల సమస్య తెలుసు, వాళ్ళకి మిగతా ఏం అవసరంలా. వీ డోంట్ కేర్, వీ డోంట్ వాంట్ యూ. మీ అవసరం నా పర్సనల్ మ్యాటరు, మీ అవసరం, మీ సహాయమో నాకు అవసరంలా. నేను వద్దన్న దానికి మేము సహాయం చేస్తాం ఎందుకు? మిమ్మల్ని ఎవరు అడిగారు? మేము ఎవరు రాసుకుని మోహన్ బాబు అడిగాడా బాబు మీడియా కొంచెం రండి అని? ఏం అడగలేదుగా. వీ డోంట్ వాంట్ యూ. నా ఇంటి సమస్య మీకెందుకు చెప్పుకోవాలి? నేను ఇంకా పబ్లిష్ చేసుకోవాలా? అవసరం అంటే అంత పెద్ద ఆయన, అంత అనుభవజ్ఞులు, అంత తెలిసిన వ్యక్తి సింపుల్గా పోయేదాన్ని ఒక మీడియాని దాడి చేసి లేనిపోని సమస్యలు సృష్టించుకున్నారు. ఏమి సమస్య లేదు, ఏమి సమస్య అండి? వాడు అనైతికంగా ఎంటర్ అయితే లీగల్గా ఈజ్ ఇల్లీగల్ ఎంట్రీ, ఈజ్ పనిషబుల్. కోర్టు స్థలాల దగ్గర కూడా పెడతారు, ప్రాసిక్యూటెడ్ విల్ బి, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. ఈజ్ ఎ ట్రెస్పాసర్. అంటే ట్రెస్పాసర్ని దాడి చేయకూడదు కదా సార్? సెక్యూరిటీ ఏం దాడి అని పదాలు వాడు. సెక్యూరిటీ ఏం చేస్తుంది? ట్రెస్పాసర్ని తోసేస్తుంది బయటకు. వాడు వెళ్ళకపోతే బలవంతంగా మొండితనం కూర్చొని అది పుచ్చుకుని మేము కెమెరాలో మేము ప్రెస్సులు బొచ్చు భూషాలను మాట్లాడితే వాడికి అవసరం లేదు. అది రికార్డ్ అయింది కదా సార్, మీరు దాన్ని స్వయంగా దాడి చేశారు, దాన్నైనా కొంచెం దాడి కాదు. ఎందుకు స్వయం మీరు చేసిన తప్పు? యూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు మై ప్రిమిసెస్ వితౌట్ ఇల్లీగల్ ఎంట్రీ, ఇల్లీగల్ అప్రోచ్, ఇల్లీగల్ బిహేవియర్. సో మిమ్మల్ని నా సెక్యూరిటీ తోసేస్తుంది. నువ్వు మైక్ నా మొహం మీదకి పెట్టావు, నా మొహం మీదకి పెట్టడానికి ఎవడు అధికారం ఇచ్చాడు? రావటమే ఇల్లీగలు, అనైతికమైన ఎంట్రీ, పర్మిషన్ లేని ఎంట్రీ, ఇల్లీగల్ ఎంట్రీ రావడం తప్పు. వచ్చి మళ్ళీ మైక్ మొహం మీదకి పెడతావా? మిమ్మల్ని తరిమీక నా సెక్యూరిటీ ఏం చేసి చూస్తూ ఉంటుందా? నా సెక్యూరిటీ డ్యూటీ ఏంటి? ఇదే నా డ్యూటీ. రేపు ఇది కనుక ఏమైనా కళ్ళకు తగిలితే కళ్ళు పోతే ఎవడిస్తాడు? సో మీకే కాదు సేఫ్టీ, మాకు సేఫ్టీ ఉంటుంది కదా, మాకు సెక్యూరిటీ ఉంటుంది కదా. నా సెక్యూరిటీ దానికి మీరు డీసెన్సీ, డిగ్నిటీ ఉంటే ఆ సెక్యూరిటీ ఎప్పుడైతే ఆపారో నాయన ఇదిగో. అంటే ఆ దాడి చేయడం కరెక్ట్ అంటారా? దాడి కాదు, తోసేయటం. ఈ కంట్రోల్ చేసుకుని నన్ను నేను కాపాడుకుంటాం. అది నా మీదకు వచ్చినప్పుడు రౌడీలతోటి మీరు అంతమంది అనైతికంగా నా కాంపౌండ్లోకి ఎంటర్ అయినప్పుడు నన్ను నేను సేవ్ చేసుకోవాలి. నీలో ఎవడున్నాడో, ఎవడో ముందు ఒక ఫేస్ ఒక జర్నలిస్ట్ని పెట్టేసి వెనకాల ఎవరో ఉన్నారో, ఎంతమంది రౌడీలు ఉన్నారో మాకు తెలుసు. అంటే ఇది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావాలని చేస్తుంది అనుకుంటారా, లేకపోతే ఎంటైర్ మీడియానే ఎలా ఉందని అనుకుంటారు? మన ఎంటైర్ మీడియా అంతే దొరికితే చూసాం కదా. సమంత విషయంలో ఏం చూసాం, ఎంత దౌర్భాగ్యంగా చేశారు మీడియా. మన మీడియాలో అలాగ ఉంది. అంటే ఈ అవుట్ ఆఫ్ వే మ్యాటర్స్ కావాలి వాళ్ళకి. అవుట్ ఆఫ్ వే మ్యాటర్స్ అయితే వ్యూవర్షిప్ అవుతుంది. అంతో సమంత గారు ట్వీట్ చేయకపోతే అసలు ఈ మీడియా ఎంటర్ అయ్యేదే కాదు. సమంత గారు మీడియాలో ట్వీట్ చేశారు కాబట్టి మీడియా ఆ ఫ్యాన్స్కి ఏదో తెలియజేయాలని వాళ్ళిద్దరూ విడిపోయి వేరే పెళ్లి కూడా చేసుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయి అతను వేరే పెళ్లి చేసుకుంటే ఆ రైట్ ఆ అమ్మాయి ఎందుకు మాట్లాడాలి? మాట్లాడిద్దని సురేఖ ఎందుకు మాట్లాడిద్దానికి మీడియా ఎందుకు ఇంత పబ్లిసిటీ ఇవ్వాలి? ఆడపిల్ల విషయంలో నాగేశ్వరరావు నాగార్జున పడుకోమంటే వెళ్ళి పడుకోమని దరిద్రం కాదు. ఇంతకన్నా మీ దరిద్రపు మీడియా ఇంకోటి అంటే అది ఆవిడ అన్న మాటలనే మీడియా ఆవిడంటే రాసేస్తారు మీరు. ఆవిడ బుద్ధి లేకుండా అడగాలి. మీడియా అంటే బాధ్యత ఏంటంటే ఈ మాట ఎలా మాట్లాడతారు, ఏ ఆధారాలతో మాట్లాడతారు అడగాలి మీడియా అంటే. దట్ ఈస్ మీడియా. ఆవిడ అందాన్ని మేము రాసేస్తామని మాకు చాలా మంచి మసాలా ఉన్న మ్యాటర్ దొరికింది రాసేస్తాం.
ఏమండి ఇలాంటి మాట మాట్లాడుతున్నారు ఒక ఆడపిల్లల గురించి మీరు ఆడవాళ్ళు మీ ఆధారాలు ఏమన్నాయి ఈ మాటకి ఏమైనా ఆధారాలు ఉన్నాయని అడిగితే అక్కడే సరిపోయేది నోరు మూసేసేది. అది కాకుండా మీకు మసాలా దొరికింది చాలు. ఇక జర్నలిజం అంటే ఇక జర్నలిజం అంటే అడగాలి, ఎదురు తప్పు మాట్లాడినప్పుడు ఆ తప్పుకు ఆధారాలు అడగాలి. అది ఏమీ లేదే. ఆవిడ అంది మసాలా దొరికింది చాలు, హెడ్డా బడ్డా ఏం అంటే మీడియా ఇన్వెస్టిగేషన్ చేయదు కదా సార్, మీడియా ఓన్లీ ప్రజెంట్ చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేస్తే లేకపోతే మానేయండి, ఆధారాలు లేకుండా రాసేస్తాం. మీడియా ఇంట్రాగేషన్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఇంట్రాగేషన్ కాదు, వితౌట్ ప్రూఫ్, వితౌట్ అథెంటిసిటీ యూ డోంట్ పబ్లిష్ ఎ న్యూస్. ఒక అబద్ధపు న్యూస్ని ఒక ఏ ఆధారం లేని న్యూస్ని మీరు వేసేస్తారా? వేసేసి మా హక్కు అంటారా? వాటి ఆన్సర్స్. అది ఆవిడ ఎవరో అన్న మాటను మాత్రమే మేము ప్రజెంట్ చేసాం, కానీ ఎవరిని తప్పుపట్టే ఉద్దేశం మాకైతే ఎందుకు తప్పట్లా? ఎలాంటి ఫోటో వేసి రాశారు? అది ఆ అమ్మాయి చెప్పిన దాన్ని మీరు రాయడానికి ఎలాంటి ఫోటో వేశారు? ఆ అమ్మాయి సినిమాలో ఏదో హాఫ్ సెక్సీ డ్రెస్ వేసి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇష్టం పేటెగిపోయిన సినిమా, బాధ్యత లేని పేటెగిపోయిన జర్నలిజం, ఆ బాధ్యత లేని జర్నలిజం, ఏ ఆధారం లేకుండా నోటికి వచ్చింది వాళ్ళకి తోచింది రాసేయటం. ఆ తర్వాత మాకేముందండి, మాకు తెలిసింది రాసాము. మా అన్ని చోట్ల లేదండి ఇలాంటి దౌర్భాగ్యమైన జర్నలిజం మన తెలుగు రాష్ట్రాల్లోనే. అప్పట్లో అంటే కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా జరిగింది. ఏమైంది మరి? అధికారం సంవత్సరం ఎందుకు ఏం పీకారు అడగరే? ఒక ప్రెస్ అడగరే? మీరు ఆ రోజు అన్నారు, చించారు, ఎంత అన్నారు కదండి, ఆధారాలు ఉన్నాయి. సంవత్సరం అయింది కదా మీ అధికారం వచ్చి, ఎందుకంటే మరి ఒక కేసు కూడా లేదు, ఏం ఎందుకు అడగలే? అందులో భాగంగానే సమంత గారి విషయం కూడా బయటకు వచ్చిందని చెప్పేసి అప్పట్లో టాక్ నడిచింది. అది అబద్ధమే. ఇది అది నిజమైతే ఓకే, నిజమే అనుకుందాం, మీరు చేసిన దౌర్భాగ్యం నిజమే అనుకుందాం. అయితే మరి ఇది 1 year అయింది కదా, ఏం పీకింది ఈ ప్రభుత్వం? ఏం పీకిందని మరి అడగరే మీరు? అది ఏమండి ఇవన్నీ అన్నారు, మేము రాసాము, ఇప్పుడు ఏది 1 year అయింది, ఇంతవరకు ఏం చేయలేదు, అడగరే? ఎక్కడ అడిగారు? ఎక్కడైనా ప్రెస్ అడుగుతుందా? దట్ ఈస్ ఇర్రెస్పాన్సిబుల్ అనేది నేను. ప్రెస్ షుడ్ బి రెస్పాన్సిబుల్. ప్రెస్ ఓకే, మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు రాస్తారు, బట్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్ ప్రెస్. మీరు దాని అథెంటిసిటీ కానీ దాని ఆధారాలు కానీ లేదు, తర్వాత చెప్తామన్నారు ఆధారాలు అడిగారు. ఆధారాలు ఇప్పుడైనా అడగాలి. ఇంత 1 year అయినా కూడా చేరినప్పుడు అడగరు. అయిపోయింది మీకు, అప్పుడు మసాలా అయిపోయింది, మసాలా రాసేసుకున్నారు, మీ వ్యూవర్షిప్లు పెరిగిపోయినాయి బ్రహ్మాండంగా. ఇప్పుడు దీని గురించి ఈ క్లారిఫికేషన్ ఇస్తే ఏం వ్యూవర్షిప్ వస్తుంది? కనుక టీఆర్పీ దీనికి రాదు, కానీ మళ్ళీ ఏదన్నా ఒక ఇలాంటి అర్థవ్యస్తమైన విషయం జరుగుతుంది, దానికి ఎగబడతారు అంతే. మీడియా అలా తయారైంది. మీడియాకి వచ్చే లాభం ఏంటంటారు? అంటే ఉన్నట్టు ప్రజెంట్ చేయడం మీడియా, ఉన్నట్టు ప్రజెంట్ చేయడం మీడియా బాధ్యత. ఉన్నదా లేదా అని తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మీడియాదే. ఇది ఉన్నదా లేనిదా తెలుసుకోవాలి. మాకు ఉన్నది ఉన్నట్టు ఎవడో చెప్పాడు కనుక రాసేస్తామంటే నేను చెప్తా ఒక మీడియా హెడ్ని పెట్టుకుని వాడి మీడియా హెడ్ వాడి పెళ్ళం ఎవరితోటో పరిగెడతా అందేని చెప్తాను. రాసేస్తారా అని మీరు అన్న తర్వాత రాయక తప్పదు కదా సార్. రాస్తారా అని మీరు రాయరు. దానికి ఆధారం ఏముందని అడుగుతారు ఇమీడియట్గా కదా, ఒక ఆధారం ఎక్కడ ఉందని అడుగుతారు. అది మిగతా విషయాల్లో అడగరే, మా సినిమా విషయాలు అడగరే. అంటే మోహన్ బాబు గారిని ఎందుకు ఇలా లక్ష్యంగా చేసుకున్నారు? అవకాశం దొరికిందని వాడేసుకున్నారు అనుకోవాలి. అంతే. అంటే టీఆర్పీ కోసమే ఇది చేసిందని అనుకోవాలి. 100% అవకాశం దొరికింది, మోహన్ బాబుతో ఆడేసుకుందామని ఆడుకుంటున్నారు అంతే. ఏదంటే మోహన్ బాబు గారు పర్సనల్ సెలబ్రిటీ కాబట్టి ఆయన అంతే. అదే ఏం జరిగినా కానీ అంత పెద్ద వ్యక్తి, అంత అనుభవజ్ఞులు, అంత సమయం కోల్పోవడం కరెక్ట్ అని అంటారు అసలు? అంటే సమయం ఎవడైనా కోల్పోతాడు. మీరైనా మీరు మన ఇక్కడ కూర్చుని మీరు నేను మాట్లాడుతూ ఆ సందర్భంలో మీరున్నా మీ ఇంట్లోకి మీ ఇంటి అడ్రస్ చెప్పండి, నేను పంపిస్తాను, తలుపులు తోసుకుని మీ ఇంటికి వస్తాను. అప్పుడు మీరేం చేస్తారో చూస్తాను నేను. తలుపులు తోసుకుని మీరు పర్మిషన్ ఇవ్వకుండా మీ ఇంటికి ఎవడన్నా మీ గేట్లు తోసుకుని ఇంట్లోకి వచ్చేసి మైక్ ముందు పెడితే మీరు ఏం చేస్తారో చూస్తాను. మెడపట్టి గెడ్డుతారు. వచ్చేసి ప్రెస్ అండి, పర్వాలేదు రండి, మీరు పర్మిషన్ గేట్ తోసుకొచ్చారండి, కూర్చోండి అంటారా? అన్నారు కదా. ఎవడైనా నా ఇంట్లోకి వచ్చావు, ఎవడిచ్చాడు పర్మిషన్ గెట్టవడం అంటారు లేదా? అది మేము చేస్తే తప్పు అయిద్దా? మీరు చేస్తే కరెక్టా? అది దట్స్ వాట్ గోయింగ్ ఆన్. నా ఇంటికి వచ్చాడు, పర్మిషన్ లేకుండా వచ్చాడు. నేను ఎవరినైతే అనైతికంగా ఉన్నాడో పంపించేసారు వాడిని వేసుకుని వచ్చారు, వెనకాల ఇంకో రౌడీ గ్యాంగ్ని వేసుకొచ్చారు. మీరు ఏం చేస్తారో మిమ్మల్ని వదిలితే? ఏం చేస్తారో? నా ఇంటిని నాకు దోషం చేస్తారా, లేకపోతే నా మీద దాడి చేస్తారా? ఏం చేస్తారో? సదా సెక్యూరిటీ ఎందుకు ఉంది? 30 మంది బౌసర్స్ ఎందుకు పెట్టుకున్నాం? ఇంటికి, నా పర్సనల్కి, ఇంట్లో వాళ్ళకి అందరు కలిపి అంతమంది, ఒకళ్ళిద్దరు కాదు 30 మంది టోటల్. ఆ ఏరియా చూస్తే మీకు తెలిసి అంత పెద్ద ఏరియా అది. ఆ ఏరియాకి అంతమంది పెట్టుకున్నాం బౌన్సర్ని.
వాళ్ళని పెట్టుకుంది మిమ్మల్ని మా మీద దూకుతూ ఉంటే చూస్తూ ఉన్నాం మన వాళ్ళు మిమ్మల్ని తోసేయటానికే వాళ్ళ డ్యూటీ అదే తోసారు.